హలో అండి, నమస్తే. అదిరేటి రుచుల్లో సూపర్ హెల్దీ డిష్ ఇవాళ రాగి పిండి కూర, రాగి జావా, రాగి మంచింగ్. మంచింగ్ ఎందులోకి అంటే చపాతీలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఇది చట్నీ లెక్కన అన్ని విధాలు యూజ్ అవుతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా కూడా జస్ట్ ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లా కూడా వాడచ్చు. ఎలా చేయాలి, ఏం చేయాలి చూద్దాం రండి. క్యాప్సికము, బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలుగడ్డ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, రాగి పిండి, ఆయిల్. ఒకటే సింగిల్ పాట్ డిష్ అండి ఇది. ఒక పాన్ తీసుకున్నాను, అందులో 2 టీ స్పూన్సే ఆయిల్ వేసాను. బికాజ్ ఇది హెల్దీ డిష్ అనుకున్నాం కదా, దానివల్ల అన్నమాట. ఆయిల్ కాగింది, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. చిటుపట అంటుందా, మూలకి వెళ్ళిపోయిందండి ఆయిల్, అందుకని ఇక్కడే వేస్తున్నాను. అల్లం, గ్రేట్ చేసిన అల్లం, తురిమిన అల్లము ఒక 1 ఇంచ్ పీస్, పచ్చిమిరపకాయలు 3-4. మీరు ఈ సైజ్ అయినా చేసుకోవచ్చు, ఇంకా సన్నగా చిన్నగా అల్లంలాగా కూడా చేసుకోవచ్చు. ఇదే వేసి ఫ్రై అవుతుంటే ఆనియన్ కూడా వేసేసాను ఒకటి. అన్ని కలుపుకుంటా కొంచెం ఉల్లిగడ్డ వేగనివ్వండి, జస్ట్ 1-1.5 మినిట్ అంతే. వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక క్యాప్సికంలో సగం వేసాను, క్యారెట్లో సగం వేసాను, బీన్స్ 2-3 అంతే ఫ్రై చేసుకుంటా. కాలీఫ్లవర్ స్మాల్ పీసెస్ కొంచెం చిన్నది, చూసారు కదా, ఈ చిన్నవి ఒక 10-12 ఉన్నాయి అంతే. ఎందుకంటే ఈ 5, 6, 7, 8 కలిపి ఎక్కువ అవుతాయండి. ఒకటే తీసుకుంటే మనం 2 తీసుకోవచ్చు. అన్నీ కలిపి ఒక 100 గ్రామ్స్ వచ్చేటట్టు అంటే ఇంతే వస్తాయి. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. లాస్ట్లీ పొటాటో కూడా అండి కాప్స్ ఉంటాయి, అండ్ దీనిలో టేస్ట్ కోసం పొటాటో మస్ట్ అనమాట. కొంచెం స్మాల్ పొటాటోలో సగం వేసాను. అండ్ దెన్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి గ్రీన్ పీస్ ఎప్పుడు ఉంటాయి మన ఇంట్లో, అది కూడా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. బాయిల్డ్ పల్లీ కూడా వేసుకోవచ్చండి మనం ఇందులో. నానబెట్టిన పల్లీలు బాయిల్ చేసి కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాను, 3/4 టీ స్పూన్స్. ఓట్స్ కూడా వేస్తానండి. ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ వేసి కలిపి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తాను. ఉడికిందా, నో, ఇది ఏంటంటేనండి జావా తాగుతుంటే అది యాస్టీస్గా మింగేసినా కానీ పూర్తిగా ఉడికిందై ఉండాలన్నమాట. అందుకని ఇంకొక 2-3 మినిట్స్, ఒక 5-6 మినిట్స్ అయినా ఉడకనిద్దాం. ఓకే, ఉడికిపోయిందండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు రాగి పిండిని ఒక 4 టీ స్పూన్స్, ఇది దీనిలో సరిపడా నీళ్లు పోసుకుంటున్నాను. అప్రాక్సిమేట్లీ 100 ml పట్టింది. దీన్ని లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా కలిపి దీంట్లో యాడ్ చేసేస్తాను. యాడ్ చేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడకనిస్తే రాగి పిండి ఉడికిపోయింది, కానీ కన్సిస్టెన్సీ గట్టిగా అయింది. సో యాడ్ సమ్ వాటర్, మీకు కావాల్సిన టెక్స్చర్లో వాటర్ యాడ్ చేసుకొని, ఉప్పు చెక్ చేసుకొని, కొత్తిమీర చల్లుకొని దింపట్టమే నోచ్. అంతేనండి, అయిపోయింది. టేస్ట్ చేస్తే చాలా బాగుంది. మీ ఎవ్రీడే డిష్లోకి జాయిన్ చేసుకోవచ్చు. కావాల్సినంత హెల్త్ని కూడా పొందొచ్చు. బాయ్.